క్రిస్పీగా టేస్టీగా మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తా, వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక కప్పు శనగపప్పు తీసుకొని దాన్ని కడిగేసి ఒక గిన్నెలో గంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత ఒక కప్పులోకి సపరేట్గా తీసేసుకొని మిగతాది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్, జీరా, కారము, పసుపు, ఇందాక వేరుగా తీసుకున్న పప్పును కూడా వేసేసి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ చేసేసుకొని వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం వేసుకున్న తర్వాత ఎమ్మటే కలపకుండా అటు ఇటు రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మసాలా వడ అనేది రెడీ అండి. క్రిస్పీ టేస్టీ మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినా కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. బాయ్.